అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ గైజ్. ఇప్పుడైతే ఐఎమ్ మోస్ట్ ఎక్సైటెడ్. అంతా ప్యాక్ చేస్తున్నా. బ్యాగ్ ఆడ కొన్ని బట్టలు ఉన్నాయి ఇంకా. సో యా, అంతా ప్యాక్ చేసేస్తున్నా. ఇంకా 11:30 రిపోర్టింగ్ టైము. ఆడందరూ వెయిట్ చేస్తారు. సో ఆడికి పోయి జాయిన్ అయిపోదాం మనం కూడా. మస్తు ఎక్సైట్మెంట్ ఉంది యాక్చువల్లీ. ఎట్లా ఉండబోతుందో చూద్దాము. ఇంకా మంచి సినిమాటిక్ షాట్స్, ఒక మంచి సీనిక్ అవుట్పుట్, సినిమాటిక్ అవుట్పుట్తో నేను ఈ వ్లాగ్స్ని పెడుతున్నాను. సో డెఫినెట్లీ మీరు అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ. హమ్తా పాస్ ట్రెక్ ఇది వచ్చేసి హమ్తా పాస్ ట్రెక్ అండ్ చంద్రతాల్ లేక్ ట్రెక్. సో మొత్తం 5 days ఉంటుంది. అండ్ మీకు దీని డీటెయిల్స్ మొత్తం ఇంకా మీకు చెప్తాను. సో ఫస్ట్ డే నుంచి ఎడిపోతాం, నెక్స్ట్ డే ఇట్లా మొత్తం దీని గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్యాక్ చేసేసుకుందాము. సో టైం వచ్చేసి 9:50 అయింది. సో 11:30కి అడిగోవాలి. 10:45కి నుంచి స్టార్ట్ అయిపోతే చాలు. రెడీ పెట్టేసుకున్నా. బ్రేక్ఫాస్ట్ మ్యాగీ తిన్నా. సో యా, ఇంకా బ్యాగ్స్ కూడా ప్యాక్ అయిపోయినాయి. ఓన్లీ ఇప్పుడు దీంట్లో సెట్ చేసి పెట్టుకోవాలి. నాకు అంటే ఏ డేకి దేని తగ్గట్టు అని చెప్పేసి ఆర్డర్ వైజ్గా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. చెక్అవుట్ చేసి ఆటో ఎక్కేటప్పుడు కలుసుకుంటా. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు హోటల్ చెక్అవుట్ చేసేసినాం అండ్ పికప్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఈ నుంచి 3.5 kilometers ఉంది. అండ్ ఇప్పుడు ఆడికి వెళ్ళిపోతున్నాము. సో సేమ్ నిన్న వచ్చిన రూట్లోనే, అంటే మనాలిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఓల్డ్ మనాలిలో ఉన్నాం కాబట్టి మనాలిలో ఇది ఉండేది పికప్. యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ అంతా ఓల్డ్ మనాలిలో పికప్ అని చెప్పారు. అండ్ ఇప్పుడు మళ్ళీ మనాలి అన్నారు. సో అందుకే అడిగి పోతున్నా. లేకపోతే నేను డైరెక్ట్ నిన్న మనాలిలోనే దిగిన. ఆడే రూమ్ తీసుకుంటుండే 5 to 10 minutes అంతే. అండ్ ఆడికి పోయి 11:45 అంటే ఇప్పుడు టైం వచ్చేసి 11:10 అయింది. అండ్ వన్స్ ఆడికి పోగానే మిగతా అప్డేట్స్ ఏమొస్తాయో అవి నేను మీకు చెప్తా. మొత్తం ఇప్పుడు ఆ గ్రూప్లో అరౌండ్ 30 members ఉన్నారు. అంటే ఇంక్లూడింగ్ గ్రేవ్ 35 members ఉన్నారు. అండ్ దాంట్లో ఓన్లీ మేబీ 1 or 2 రావచ్చు మాతో పాటు ట్రెక్ గైడ్ లాగా. అండ్ మిగతా వాళ్ళు ఓన్లీ ఈ లోకల్ కోఆర్డినేట్స్. ఇधर आने के बाद ले लिया मैं. యా గైస్, సో ఇదే అనమాట మన పికప్ పాయింట్. సో ఇడికి వచ్చేసినాం. అండ్ లోపల ఫార్మాలిటీ ఎంట్రీస్ అండ్ ఫుడ్ది అన్ని ఎంట్రీస్ అయిపోయినాయి. ఒక బాక్స్ ఇచ్చిర్రు, అది మనతో పాటు క్యారీ చేసుకోవాలా, అంటే లంచ్ పట్టుకోవడానికి. బ్రేక్ఫాస్ట్ ఏమని చేద్దాం అనుకుంటున్నా. అంటే మ్యాగీ తినని కొంచెం ఆకలి అవుతుంది. ఈడే హోటల్ కూడా ఉంది, ఈడేమని తినేస్తా. ఉత్తో ఒక ఫెవిక్విక్ ఒకటి తెచ్చుకోవాలా. ఇది కొంచెం ఇరిగిపోయింది పైన మైక్ది. సో అది కెమెరాకి అడ్డం వస్తే రావచ్చు. గైస్ చూసారుగా లొకేషన్. సో ఈ నుంచి ఇప్పుడు ట్రెక్ స్టార్ట్ అవుద్ది. అండ్ మేము ఆ వెహికల్స్లోనే ఇడికి వచ్చిండేది. సో లొకేషన్ ఇట్లుంది. ఫుడ్ ఇప్పుడు లంచ్ ఇటు ఉండొచ్చు. నా బ్యాగ్ ఆడ పెట్టేసిన. ఈ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదే ఇక్కడ నుంచే స్టార్ట్. అంటే జోబ్రా అంటారు. డ్యామ్ కూడా ఉంది. అంటే మేబీ అది దేనికో తెలియదు నాకు. అది ఈ నుంచి వాటర్ కిందికి పోయి అక్కడ యాక్చువల్లీ వచ్చేదారిలో ఇంకొక డ్యామ్ ఉండే. ఈ నుంచి ఆ వాటర్ వస్తాయి. సో ఈడుంది ఆ డ్యామ్. వీళ్ళంతా మా గ్రూప్ వాళ్ళు అంతా. అండ్ అరౌండ్ ఒక 30 members వరకు ఉన్నాం. కొంచెం అందరు ఫ్రెండ్స్ అవుతున్నాం. అండ్ అందరు మ్యాక్సిమం నార్త్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఒకరు ఫ్రమ్ కర్ణాటక. క్యాంప్ సైట్ మేబీ ఈ నుంచి అరౌండ్ 1.5 hour or 2 hours ఉండొచ్చు. అండ్ లొకేషన్స్ అయితే మ్యాక్స్ అవుట్ ఉన్నాయి యాక్చువల్లీ. నా ఫోన్లో ఓన్లీ 60% ఛార్జింగ్ ఉంది. ఇట్స్ ఓకే. కొన్ని మంచి షార్ట్స్ తీసాం. GoPro इधर है. देखिए पैक लंच में हम आपको दे रहे हैं आलू मटर की सब्जी. और क्या है आलू मटर की सब्जी और पराठे दिया जा रहा है. पैक लंच में आपको दे रहे हैं जोबरा में. नहीं ठीक है, मैं पकड़ लेता हूँ, नो प्रॉब्लम. थैंक यू. So guys, we got parotta and aloo curry for lunch. జోబ్రాలో ఉన్నాం. ఇదే మన లంచ్ తినేసాం. సో ప్యాక్డ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి జోబ్రా. కరెక్ట్, ఇది జోబ్రా. అండ్ ఇప్పుడు తినేసి స్టార్ట్ అయిపోదాం త్వరగా. जैसे आपको एटरीज तो पूरा पता है ना. Day 1 आपको पता है चिकन से. Day 2 आपका बालू. అండ్
అంటే ట్రెక్లో ఎట్లా పోవాలా అంటే ఏమన్నా అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, సో దాని గురించి చెప్పి అండ్ మన ట్రెక్ గైడ్ ఎవరు అంటే మొత్తం అండ్ మీకు ఇవన్నీ పోయేటప్పుడు చెప్తా. సో మనకి ఇక్కడ నుంచి మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి షికా అనేది. సో ఇంటి నుంచి 2 kilometers. అందరు గ్రూప్ ఫోటో తీసుకుంటారు. సో బ్యాగ్స్ అందరు ప్యాక్ చేసేసుకురు. ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. సో ఏంటంటే ఇందాక జరిగినది టోటల్ కౌంట్ ఎంతమంది ఉన్నారు, ఫక్ కొంచెం మెల్ల మాట్లాడరా. సో టోటల్ ఎంతమంది ఉన్నారు ఆ కౌంట్ అండ్ ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు. సో మనకి ఏమైనా లిటిల్ బిట్ హెడ్ఏక్ కానీ అవేమన్నా కొన్ని మెడికల్ ఇష్యూస్ అట్లా ఉంటే దాని గురించి ఎట్లా కేర్ తీసుకోవాలా. అండ్ ఫస్ట్ ట్రెక్ గైడ్ ఒకరు ఉంటారు, లాస్ట్లో ఒకరు ఉంటారు. సో వాళ్ళిద్దరి మధ్యలోనే మిగతాది మొత్తం అంటే అంత మిగతా మెంబర్స్ ఉండాలి. సో లంచ్ అయితే అయిపోయింది అండ్ మనతో పాటు ఒక ఎన్వైరన్మెంట్ లీడర్ అండ్ ట్రెక్ లీడర్. సో వీళ్ళిద్దరు ఉంటారు. సో వాళ్ళు ఓన్లీ మా మెంబర్స్లోనే ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. సో అదేంటంటే ఎవరన్నా వేస్ట్ ఎడబడితే అడవడేయకుండా అండ్ ట్రెక్ డీటెయిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాంప్ సైట్ రీచ్ అయినాక అక్కడ ఏమైనా వేసేటట్లుంటే వాళ్ళకి చెప్పే మనం చేయాలి. ఎడబడితే అడిగి పోకుండా ఎట్లా పడితే అట్లా ఈ బేసిక్ డీటెయిల్స్ అవన్నీ చెప్పారు. సో ట్రెక్ స్టార్ట్ అయిపోతుంది. ఆడు ఇందాక చేతులు కడుక్కున్నా వాటరే, లిటరల్ ఐస్ వాటర్. కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళందరినీ మీకు ఇప్పుడు పోయేటప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇప్పుడు 2 kilometers ట్రెక్ ఉంటుంది. 2 kilometers ట్రెక్ షికాకి అంతవరకు మేబీ అరౌండ్ నాకు తెలిసి ఒక 45 minutes to 1.5 hours పట్టొచ్చు. లెట్స్ సీ. No toilet, no shower. గైజ్ ట్రెక్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో పోతా ఉన్నాం ఇంకా అందరి లైన్లో మొత్తం 43 members. సో యాక్చువల్లీ మాకు చెప్పిండేది ఓన్లీ 20, బట్ ఇక 43 members వచ్చినాం. మేబీ ఇట్స్ బికాజ్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా. సో నేను వచ్చిన కంపెనీ నుంచి 20 members అండ్ వేరే చాలా వస్తాయి కాబట్టి ఈ నుంచి వేరే థర్డ్ పార్టీ సో దాని ఆర్గనైజేషన్ దాన్ని కంటిన్యూ చేస్తారు. యా ఏం చెప్తున్నాం యా. సో వీ గాట్ సమ్వన్ హియర్. సో Utkarsh. సో ఉత్కర్ష్ ఫ్రమ్ Delhi. సో ఉత్కర్ష్ ఫ్రమ్ ఢిల్లీ ఇది నా ఛానల్ నౌ. సో ఈ నుంచి 2 kilometers ఆర్ ఫస్ట్ క్యాంప్ సైట్. సో 2 kilometers మేబీ 45 minutes పట్టొచ్చు. అండ్ అది మన ఫస్ట్ క్యాంప్ సైట్. ఈ రోజుకి చేయడం పోతాం అనేది నేను మీకు చెప్తాను వన్స్ అడిగి పోగానే. ఈ నుంచి వ్యూస్ అయితే మస్తున్నాయి. సో చూసేయండి. ఉన్నాయి వాటర్ క్రాస్ మేబీ లేదు, ఇదేం వాటర్ క్రాస్ కాదు. సో ఫోన్లో కొన్ని వీడియో తీసుకుంటా దాంట్లో తీసాం మీకు ఇది అప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇవి ఒక ఫస్ట్ మరి మన ట్రెక్లో. సో అది ఇది ఉడ్డుతో వేసి రట్టుకుంటా ఇట్లుంది. వ్యూస్ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వా How are you doing all 2, 3, 4? Have to manage. Yeah. So let's go guys. పైన వచ్చే కొద్దీ వ్యూస్ అనేటివి చాలా మంచిగా వస్తున్నాయి. బట్ ప్రతిదీ క్యాప్చర్ చేయాలంటే సరిపోదు. మంచి షాట్స్ ఉంటే తీసాం. ఇది చూడండి మాతో పాటు వస్తుంది. ఆ లీవ్స్ అన్నీ లిటరలీ గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి. సో యాక్చువల్లీ మంచిగా ఉన్నాయి. మాతో పాటు ఇవి కూడా వస్తున్నాయి. అది భయపడుతూ ఉంది పాపం. అంటే మనం చూసి
గైజ్ ఇది ఎక్కినాక ఒక మంచి వ్యూ ఉంది మన ముందు. సో హియర్ ఇట్ ఈస్. 3, 2, 1 అండ్ యా డెఫినెట్లీ సినిమాటిక్ షాట్స్ అయితే అదరగొట్టేసాం. అండ్ ఇప్పుడు కొంచెం కూర్చుంటా. లొకేషన్స్ అయితే మ్యాక్స్ అవుట్ ఉన్నాయి యాక్చువల్లీ. ठीक है मैं मगर लेता हूँ, नो प्रॉब्लम. थैंक यू. కొత్త నేలపై కాలి సంతకం కొండగాలితో శ్వాస పంపకం తెరిచా హృదయం కడుతూ స్నేహం గెలిచా ప్రతి శిఖరం. ఓ బ్రతుకే పయనం బదిలై జగడం నువ్వు పంచే మంచే మళ్ళీ నీకే కొరకగా. లైఫ్ టైంలో కొన్ని స్పెసిఫిక్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటాయి. ఇట్లాంటి దానిలలో టాప్లో కన్సిడర్ చేస్తే ఇవి ఉంటాయి. ద బెస్ట్ గైస్. ఆఫ్టర్ మేబీ 300 to 400 meters ట్రెక్. వ్యూస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఆబ్వియస్లీ. లెట్స్ ఇంకా చాలా వస్తాయి ఇట్లాంటివి. సో గైజ్ ఎన్ని కిలోమీటర్లు వచ్చినా ఎగ్జాక్ట్గా తెలియదు. కిలోమీటర్స్ కాదు ఉండేది, ఓన్లీ 2 kilometers. బట్ యా ఈజ్ క్లోజ్ వచ్చిండము. బట్ ల్యాండ్స్కేప్ చూడండి, వద్ద సీన్ క్రేజీ మైండ్ బ్లోయింగ్ బ్యూటిఫుల్ ఆసమ్. ఏం చెప్పాలి ఇంకా. లిటరలీ సో పీస్ఫుల్. రిలాక్స్డ్ ఉన్నట్లు ప్రశాంతంగా ఉంది యాక్చువల్లీ. అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఇప్పుడు పోయి మనం అక్కడ కూర్చుంటాంగా, అప్పుడు దట్ గివ్స్ అండ్ దట్ ఫీల్, అప్పుడు వచ్చే ఫీల్ అయితే ఈ డబ్బా ఏం చేసినా రాదు. యూనో దీని నుంచి కూడా ఉంది దేవుడా, ఏంది సీన్, లైక్ మ్యాడ్ ఉంది. ఏడ చూసినా గ్రీనరీ, అమేజింగ్ ట్రెక్. స్కై క్లియర్, ఆడ సన్సెట్ పడుతుంది. have to capture it with my phone. గైజ్ ఒక 25 minutes ఆడ కూర్చున్నాం ఇంతసేపు. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాం. అండ్ ఇంకా ఎంత ఉందో తెలియదు. అన్నకు అడిగితే అన్న మేబీ అరౌండ్ 1 kilometer ఉంటుంది. ఇంకా ఇంతసేపు 1 kilometer వచ్చినాం. సో గైజ్ ఇది చూస్తురుగా, సో ఇదంతా మా అంటే రాత్రి క్యాంప్కి కావాల్సిన, క్యాంప్ సైట్కి కావాల్సిన స్లీపింగ్ బ్యాగ్స్ అండ్ క్యాంప్స్ టెన్స్ అన్నీ అవి. సో అట్లా తీసుకొని వస్తారు. ఇప్పుడు గోప్రో బ్యాటరీ చేంజ్ చేసుకున్నాను యాక్చువల్లీ. సాయంత్రం అయ్యే కొద్దీ కోల్డ్ చాలా అవుతుంది. ఇప్పుడు నా గోప్రోలో ఇందాక సో 40% ఉండే, జస్ట్ ఆడ ఒక చెప్తున్నా కదా, అంటే మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పేసి. సో 40% నుంచి 0%కి ఒకటేసారికి వచ్చేసింది. 20 seconds 40% ఖాళీ అయిపోయింది. అంటే టెంపరేచర్ అంత చల్లగా ఉందని. ఐ డోంట్ నో బ్రో. అంటే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లో బ్యాటరీస్ ఎట్లా మేనేజ్ చేయాలో. పవర్ బ్యాంక్ ఉంది, బట్ పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయడానికి కూడా ఉండదు కాబట్టి, సో నేను ఫోన్ ఛార్జ్ చేయాలి, గోప్రోస్ ఛార్జ్ చేయాలి, ఇవి రెండు చూడాలి ఎట్లన్నా మేనేజ్ చేయాలా, లేకపోతే కష్టం, వీడియో తీసుకునేకి రాదు. అండ్ ఇప్పుడు ఈ లొకేషన్లో ఉన్నాం. సో ఏం చెప్తున్నా ఇందాక, సారీ కోల్డ్ ఎక్కువైపోయింది. లొకేషన్ చూడండి ఇట్లుంది. అదే ఇందాక బ్యాటరీ చేంజ్ చేస్తాను నేను. అండ్ ఇప్పుడు పెట్టిన ఇది 100 ఉంది, బట్ ఇది ఎంతసేపటికి వస్తుందో తెలియదు. ఓన్లీ 2 గోప్రో బ్యాటరీలు పెట్టుకొని వచ్చిన. హోటల్ క్రాస్ అయ్యి
సో చాలా చల్లగా ఉంది, వచ్చే కొద్దిగా చాలా చల్లగా అవుతుంది. ఈరోజు క్యాంప్ సైడ్లో అయితే చినిగిపోద్ది పక్క. ఏడున్నాం మనం, फोटो అలాంగ్ సైడ్ రివర్ ఇట్లా వెళ్తా ఉంది. బట్ ద ల్యాండ్స్కేప్స్ దిస్ ఈజ్ అమేజింగ్. లైఫ్ టైంలో కొన్ని స్పెసిఫిక్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. సో అట్లాంటి దానిలలో టాప్లో కన్సిడర్ చేస్తే ఇవి ఉంటాయి ద బెస్ట్ గైస్. సీరియస్గా చెప్తున్నా, మేబీ మీకు నా ఫేస్లో ఉన్న టైర్డ్నెస్ అండ్ ఆయాసం కనపడవచ్చు, బట్ యా పీస్ ఆఫ్ మైండ్. లిటరలీ బాడీలో ఏం లేదు, ఇంకా అంత పీస్ ఉంది. సి వావ్, దిస్ ఇస్ సౌరవ్. Hi guys. These are the friends I got on the trip. And here's Vedant. Hello. అనమాట. ఇంకా ఈ నుంచి వెళ్తా ఉన్నాం, తెలియదు ఎంతసేపు ఇట్లా మొత్తం కిందనే పోతారు అందరూ. మొత్తం ఇట్లుంది ఈ రోడ్డు. రీసెంట్గా ఫ్లడ్ వచ్చినప్పుడు ఇదంతా కూడా వచ్చింది. చూసినట్లయితే ఇవన్నీ పడిపోయినట్టువే, ఇక్కడ చెట్లు కానీ ఇవన్నీ పడిపోయినట్టువి. ఇంకొక 500 meters ఉందేమో అండ్ ఐఎమ్ సో డన్. అంటే వచ్చే కొద్ది కోల్డ్ పెరుగుతోంది కాబట్టి ఆడ కనిపిస్తుంది కదా క్యాంప్, అదే. అండ్ సీన్స్ అయితే ఇట్లున్నాయి. నేను ఆగి బ్లాగ్ చేస్తున్నా బికాజ్ నడుచుకుంటూ బ్లాగ్ చేస్తే ఈ డబ్బా చినిగిపోతుంది. 500 meters ఉంది, డైరెక్ట్ క్యాంప్ దగ్గర పోయి మాట్లాడతా. గైస్ ఐ గెస్ యూ కాంట్ సీ ఎనీథింగ్ బికాస్ చాలా చీకటి అయిపోయింది. ఇంకా వెళ్తా ఉన్నాము, ఆడ మీకు చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి కదా, సో అది క్యాంప్ సైట్. సో వన్స్ ఆడికి పోయినాక నేను మీకు చూపిస్తా, బికాజ్ ఇప్పుడు ఏం కనపడదు కూడా, సో స్కై కూడా కనపడదు. సో ఆడికి పోయి చూపిస్తా. ఇది చూసినట్టుగా ఇవన్నీ టెంట్లు వేస్తున్నారు, ఏం కనపడతలే. చలి అయితే ఇది అబ్బా ర్యాంప్ అయితే ఉంది. నేను గ్లౌజ్ వేసుకున్నా చేతికి. ఆడ కనిపిస్తుంది చూడండి, ఆడ నుంచి అది మూన్, అది మైనికి వస్తా ఉంది. అండ్ ఈడ ఆబ్వియస్లీ కనపడదు, నేను ఫోన్లో రికార్డ్ చేసి చూపిస్తా. ఈడ మొత్తం ఖాళీ ఉంది. I'm not a कुछ भी नहीं दिख रहे एक्सेप्ट वॉइस. गिम्बल है क्या? क्या भी नहीं दिख रहा. नहीं वो గైస్ నేను టార్చ్ చేసుకొని చెప్తున్నా. సో యాక్చువల్లీ ఇప్పుడు టెంట్ లోపల ఉన్నా, సో సుస్తురుగా అంటే లగేజ్ మొత్తం పెట్టినాం ఇప్పుడు. అండ్ నేను జాకెట్ వేసుకోవాలా వేరేది, అండ్ వాళ్ళని క్యాబ్ పెట్టుకున్నా బయట. సో ఆడ బయట ఉన్నారు మీతో పోవాలి, జాకెట్ వేసుకొని క్యాబ్ వేసుకొని. చాలా అంటే చాలా ఉంది, లిటరలీ ఐజ్. అండ్ లైట్ ఆఫ్ మూన్ లైట్ అయితే క్రేజీ ఉంది, ఫుల్ మూన్ లైట్ పైననే ఉంది. అండ్ గోప్రోలో ఐ గెస్ నేను రికార్డ్ చేయలేను బికాజ్ ఏం కనపడదు, ఎక్స్పోజర్ సెట్టింగ్స్ మళ్ళీ మార్చాలి దానికోసం. సో నేను డైరెక్ట్ ఫోన్లో రికార్డ్ చేస్తా పవర్ బ్యాంక్ పెట్టుకొని. అండ్ 9 o'clockకి ఫుడ్ రెడీ అవుతా, అంటే ఇప్పుడు 8 అయింది టైము. సో ఈటింగ్ ఫుడ్ రెడీ అయితే పోయి తిందాం. సో గైజ్ ఇప్పుడు అనిపిస్తుంది కదా, సో ఇదే అంత మొత్తం క్యాంప్. మేబీ అంత లైటింగ్ లేదు, ఫుల్ మూన్ ఉంది. అండ్ మొత్తం ఇట్లుంది మౌంటైన్స్ వెనక. ఈడే ఫుడ్ సర్వ్ చేస్తారు. అండ్ ఆడ వాటర్ స్ట్రీమ్ కనిపిస్తుంది, ఆడ వాష్ చేస్తారు చూడండి. సో తిన్నాక మనమే పోయి వాష్ చేసుకోవాలి, తినక ముందు ప్లేట్స్ కూడా మనమే పోయి వాష్ చేసుకుని వచ్చి ఫుడ్ సర్వ్ చేసుకోవాలి. ప్రిపేర్ చేస్తారు ఫుడ్ వేడిగా. కనిపిస్తుందిగా ఇదే టెన్స్, మొత్తం ఇవన్నీ టెన్స్. మొత్తం 40 మెంబర్స్కి సరిపోయాయి టెన్స్. ఇంకా ఇవన్నీ అదనమాట. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఐ గెస్ నేను ఫేస్ చూపించలేను ఎందుకంటే కనపడదు. సో ఇంకా ఈ బ్లాగ్ని ఈడికి ఏం చేస్తున్నా, డిన్నర్ తినేసినాం. ఇట్ వాజ్ అ గుడ్ ట్రెక్, మంచిగా ఉండే. ఈ బ్లాగ్ ఈడికి ఏం చేసేస్తా ఫస్ట్ డే. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. డెఫినెట్లీ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.